హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో గత కొన్ని రోజులుగా మాలల ఆత్మగౌరవ సభ పేరుతోని, నిజానికి వీళ్ళు మాలల ఆత్మగౌరవ సభ అంటారు కానీ వర్గీకరణ వ్యతిరేక సభ అనే విషయం మాత్రం మనందరూ తెలిసిందే. ముందుగా వర్గీకరణ వ్యతిరేక సభ అని చెప్పినప్పటికీ మళ్ళీ పేరు ఎందుకు మార్చుకున్నారో, ఏం జరిగిందో ఏందో తెలియదు. అవన్నీ విషయాలు మనం మాట్లాడుకునే ముందు మరి మాలల ఆత్మగౌరవ సభ పేరుతోని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో సమావేశాలు పెట్టి ఈ నెల డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసుకున్నారు. మరి వీటన్నిటి సంబంధించిన విషయంలో మాలలు వాళ్ళ సభలు పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఎవరికీ లేదు. కానీ ఆ సభల్లో మాట్లాడుతున్నటువంటి అంశాలు కానీ వాళ్ళ తీరు కానీ చాలామందికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. కామెంట్లు పెడతా ఉన్నారు. అలాగే నన్ను కూడా చాలాసార్లు ట్యాగ్ చేసి పోస్టులు పెడతా ఉన్నారు. అయితే వీటన్నిటికి సంబంధించిన విషయంలో మాట్లాడేది నేను కాదు కాబట్టి ఈ విషయాలలో నిన్న రెంజల్ రాయేష్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు దిగంబర్ కామ్లే గారు మరి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అలాగే సమతా సైనిక్ దళ్ జాతీయ కార్యదర్శిగా పనిచేసి ఎన్నోసార్లు ఎన్నో సభల్లో మాట్లాడటమే కాకుండా ఎన్నో ఉద్యమాల్లో ఆయన ముందుండి నాయకత్వం వహించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ మధ్య కాలంలో ఎందుకు మరి ఈ సమతా సైనిక్ దళ్ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ కాదు, బాబాసాహెబ్ ఐడియాలజీని కూడా పక్కన పెట్టి కేవలం మాల కులాన్ని నెత్తినెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? కేవలం మాల అయినంత మాత్రాన ఈరోజు మాదిగలకు కౌంటర్ ఇవ్వాలన్నా? మరి మాలలు ఎంతోమంది ఉన్నప్పటికీ ఎందుకు కొద్ది మంది మాత్రమే ఈరోజు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ చాలామంది అడిగేటువంటి ప్రశ్నలు. వాటిని అడగడం కోసం ఈరోజు దిగంబర్ కామ్లే గారిని పిలవడం జరిగింది. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఈ ఇంట్రడక్షన్లో దాదాపుగా కొన్ని అంశాలు మీ దృష్టికి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే చాలామంది అడుగుతున్నారు, మీకు నిజంగానే వర్గీకరణ వద్దు అనుకుంటే వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేసుకుంటే సరిపోతుంది. వ్యక్తుల్ని టార్గెట్, ఎవరైతే ఈరోజు వర్గీకరణ కావాలని చెప్పేసి కొట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని వ్యక్తుల్ని అలాగే వాళ్ళ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? వ్యక్తుల్ని టార్గెట్ చేయడం అంటే ఇండివిజువల్గా వ్యక్తులు మాకు శత్రువులు కాదు. వాళ్ళతో మాకే బిజినెస్ వ్యవహారాలు కూడా లేవు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే అతను మనకు సన్నిహితుడై మోసం చేసిన వాడై ఉండాలి, లేదా బిజినెస్ పరంగా ఏదైనా మోసం చేసి ఉండాలి. ఎవరైతే గత 3 దశాబ్దాల నుండి వాళ్ళు వర్గీకరణ పోరాటం చేయడంలో మాలకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు. ఒక మహర్గా నేను క్లియర్గా చెప్తున్నా, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారము కృష్ణ మాదిగా వర్గీకరణ పోరు చేస్తానంటే 100% నేను కృష్ణ మాదిగతో చేతులు కలుపుతా. ఓకే, అతనితో నేను పోరాటం చేస్తా. మొన్నటికి మొన్న ఒంగోలు సభలో ఏం మాట్లాడతాడంటే మొత్తం 3 దశాబ్దాల చరిత్ర చెప్తూ మాలలు అడ్డుకుంటున్నారు, వీళ్ళు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అడ్డుకున్నారు అని అంటున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆర్టికల్ 341ను సవరించాలంటే దాని రాజ్యాంగ ప్రక్రియ ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత, 2 ఉభయ సభల్లో బిల్లు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళాలి. ఇది రాజ్యాంగ ప్రక్రియ. ఓకే, ఈ రాజ్యాంగ ప్రక్రియతో కాకుండా దొంగ మార్గాన వచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగం మీద దాడి చేసినట్లయితే డెఫినెట్గా ఆ ఉద్యమాన్ని ఎవరు మోస్తున్నారు, ఎలా మోస్తున్నారు, దాని మీద నేను మాట్లాడుతున్నా. ఇక కృష్ణమాదిగను కార్నర్ చేసిన అంటే దానికి మూలం కృష్ణమాదిగనే కదా. ఒక మాట నాకు చెప్పండి, అది రాజ్యాంగ ప్రక్రియ. ఆ రాజ్యాంగ ప్రక్రియ ప్రకారము 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించాలి అంటే అది మాలలో చేతులు ఉందా? మాలలు అడ్డుకుంటే ఆగేదా? మాలలు అడ్డుకుంటే ఆగేది కాదు, మాలలు చేస్తా అంటే అయ్యేది కాదు. ఈ దేశంలో 1262 ఎస్సీ కులాలు ఉన్నాయి. 1262 ఎస్సీ కులాల్లో మెజారిటీ కులము ఈ దేశవ్యాప్తంగా ఉన్నది చమార్ కులం. నువ్వు అంటున్నావు కదా మా కులమే అని, సోదర కులమే అంటున్నావు కదా. సోదర కులం నువ్వు అంటున్నప్పుడు చమార్ కుల నాయకుడిని జగ్జోర్ రావును నువ్వు ఐకాన్గా పెట్టుకున్నప్పుడు మిగిలిన రాష్ట్రాలకెళ్ళు, ఆ రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చెప్పు. ఒక అంబేద్కరిస్ట్గా, బాబాసాహెబ్ను అభిమానించే వ్యక్తిగా రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం నువ్వు చేస్తానంటే నేను ఎక్కడా నీకు అడ్డం కాదు. అంతేగాని మాలలు అడ్డుకుంటున్నారు, వాళ్ళకి చేతులు లేనటువంటి అంశం ఒక అంశము. రెండవది
మాలలు దోచుకున్నారంటే ఏం దోచుకున్నారు నీ దగ్గర? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దోచుకోవడం అంటే ఏంటి? దొబ్బి తినడం అంటే ఏంటి? అసలు వీళ్ళు మాలల మీద ద్వేషంతో గత 3 దశాబ్దాల నుండి మాలల్ని దోషులుగా ఈ మొత్తం సామాజిక వ్యవస్థలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటివరకు సహించేది? ఎప్పటివరకు సహించేది వీళ్ళను? ఇప్పుడు ఇన్ని రోజులు సహించి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే సహించలేదా? సుప్రీంకోర్టు తీర్పు నేను నిజంగా చెప్తున్నా, ఈ మీ ఇంటర్వ్యూ ద్వారా రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత కూడా ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం ఎప్పుడు ఆగుతుందంటే రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం జరిగినట్లయితే ఏ మానవుడు పోరాటం చేయడు. కానీ బయట ఉన్న టాక్ ఇప్పుడు నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు తీర్పులో నిజంగా ఈ రోజు వరకు చెప్తున్నా నేను, మాదిగలు కృష్ణ మాదిగ భ్రమలో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ అర్థం కాలేదు. వాస్తవానికి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ల మీద జరిగినటువంటి దాడి ఈ దేశంలో అతిపెద్ద దాడి ఏదంటే మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఆ జడ్జిమెంట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే రిజర్వేషన్స్కు టైం బాండ్ విధించాలి. రిజర్వేషన్స్ ఒక జనరేషన్కు పర్మిట్ చేయాలి. అదేవిధంగా ఈ రిజర్వేషన్ మూలంగా కులాలు బలపడుతున్నాయి. హిందూ సామాజిక వ్యవస్థలో కులాలు ఎక్కడున్నాయి? వర్ణ వ్యవస్థ ఉంది. అంటే వర్ణ ధర్మాన్ని బలపరిచే ఒక పని జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ దేశంలో ఉన్న 1262 కులాలు ఏ ఒక్క కులానికి న్యాయం చేసే జడ్జిమెంట్ కాదు అది. రిజర్వేషన్లను కాలరాయడానికి, ధ్వంసం చేయడానికి తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ అది. ఇక భారత అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎలా నమ్మేది? నా అత్యున్నత న్యాయస్థానం ఓకే, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం జరుగుతుంది, ఓకే, దానికి నేను కాదనను. నువ్వు మొన్న బాబ్రీ మస్జిద్ తీర్పు ఏమిచ్చినావు? ఇదే జస్టిస్ చంద్రచూడ్ పూణేలో ఒక సభకి వెళ్తున్నాడు. సభకి వెళ్ళిన తర్వాత రామమందిర విషయంలో జడ్జిమెంట్ టైంలో ఏం జడ్జిమెంట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచిస్తే దేవుడు నాకు కలలో వచ్చాడు, దేవుడే నాకు సజెస్ట్ చేశాడు ఎలా చేయమని. ఒక అత్యున్నత న్యాయస్థానానికి అధిపతి ఆయన, చీఫ్ జస్టిస్ ఆయన, న్యాయస్థానానికి ఏం కావాలా? హేతుబద్ధత అవసరం, హేతుబద్ధత అవసరం, చట్టబద్ధత అవసరం, రాజ్యాంగ ఫ్రేమ్కు లోబడి ఉండాలా. దానితో పాటు ఏం కావాలా? ఆధారాలు కావాలా. నువ్వు రామమందిర జడ్జిమెంట్లో ఏమిచ్చినావు? జడ్జిమెంటు మెజారిటీ ప్రజలు అక్కడ రాముడు పుట్టాడని నమ్ముతున్నారు కాబట్టి ఆ మెజారిటీ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆడ రామమందిరం కట్టడానికి మేము తీర్పిస్తున్నాం అంటున్నారు. ఇది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పా? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ విషయంలో ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు దేన్ని రెఫర్ చేసుకోవాలా? దానికంటే ముందు ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ వచ్చింది. ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి? దానికి వీళ్ళేమన్నా రెఫర్ చేసినా? దానికంటే ముందు 9 మంది జడ్జిల ధర్మాసనం ఇందిరా సహాని కేసులు ఇచ్చిన తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. దాన్ని ఎక్కడన్నా రెఫరెన్స్ చేసుకున్నారా? మీరు ఆ 2 జడ్జిమెంట్లను క్రాస్ చేస్తూ ఎక్కడ 9 మంది జడ్జిలు ఇచ్చినటువంటి ధర్మాసనం తీర్పు క్రిమి లేయర్ అనేది కేవలం ఇది బ్యాక్వర్డ్ కులాలకు మాత్రమే చెందింది, దీన్ని షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కు అప్లై చేయరాదు, అప్లికేబుల్ కాదు. కారణం ఏంటంటే దే ఆర్ హోమోజీనియస్ కమ్యూనిటీ అని అన్నారు వాళ్ళు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇతడు హోమోజీనియస్ కాదు, హెటరోజీనియస్ అంటే హెటరోజీనియస్ ఏ కారణం చేత అంటున్నాం? రిజర్వేషన్ యొక్క కులమానం ఏంటి? రిజర్వేషన్ యొక్క కులమానము అంటరానితనాన్ని నిర్మూలించి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడం. ఆర్థికపరమైన అంశం కాదది. ఈ ఆర్థికపరమైన అంశం కాదన్నప్పుడు ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు తెలివి లేకుండా ఇష్టరాజ్యంగా మాట్లాడిందే ఈరోజు ప్రచారం అవుతూ వచ్చింది. కాబట్టి మెజారిటీ ప్రజలు భారత రాజ్యాంగం పట్ల వాళ్ళ కనీస అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు చేసే ఈ తిండిపోతు గోలను నిజమని నమ్మారు అందరూ. 1930లో స్టార్ట్ కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో అంటరాని కులాల జాబితా ఇది, వాళ్ళకు ఈ రకమైన వెసులుబాట్లు రిజర్వేషన్లు కల్పించాలని బాబాసాహెబ్ చెప్తారు. చెప్పేటప్పుడు స్టార్ట్ కమిటీ బాబాసాహెబ్కు ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఈ అన్ని కులాలు ఒకటేనా అని. బాబాసాహెబ్ ఏమంటారంటే లేదండి, ఈ అన్ని కులాలు ఒకటి కావు. అంటే హోమోజీనియస్ కాదా?
వినండి, మీరు మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. ఓకే. అన్ని కులాలు ఒకటి కావు, వీటి మధ్య వివక్షత ఉందా అంటారు, ఉన్నది అని అంటారు. అయితే బాబాసాహెబ్ అక్కడ ఏమంటారంటే ఆధిపత్య ద్విజ కులాలకు మరి అంటరాని కులాలకు మధ్య ఏదైతే వివక్షత ఉందో అటువంటి వివక్షత లేదు. ఓకే. వీళ్ళ గుడిసెలు ఒకే దగ్గర ఉంటాయి, నివాసం ఒకే దగ్గర ఉంటుంది, వీళ్ళు తాగే నీరు ఒకే దగ్గర తీసుకొస్తారు, వీళ్ళు ఆహారం కలిసి తీసుకుంటారు, ఒకళ్ళింట్లో ఒకళ్ళు భోజనాలు చేసుకుంటారు. వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఏకైక వివక్షత ఏమిటంటే సంస్కృతి పరమైనటువంటి వివక్షత. కాబట్టి వివాహం ఒకరినొకరు చేసుకోరు. ఓకే. అంత తప్ప వీళ్ళ బతుకులంతా కామనే. వీళ్ళందరూ అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు. అంటరానితనాన్ని నిర్మూలించి రిజర్వేషన్ ఇస్ ఎ సోషల్ స్టిగ్మా, హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కలంకాన్ని తుడిచిపెట్టి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి ఇవ్వబడింది రిజర్వేషన్. మీరు ఆ రిజర్వేషన్లో వాటాలు ఎట్లా అడుగుతారు? అడిగే హక్కు ఎక్కడిది? ఇదేమన్నా గొడ్డు మాంసం ముక్కల పంచాయతా? ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు కదా, మరి ఈ కులాల మధ్యలో సఖ్యత లేదు అని. అయితే బాబాసాహెబ్ ఏమన్నారంటే రిజర్వేషన్ కు మొత్తము క్రైటీరియా అనేది అంటరానితనం. ఓకే. రైట్. ఇంకా మరి ఒక కులము లబ్ధి పొందవచ్చు, ఒక కులం పొందకపోవచ్చు అంటే బాబాసాహెబ్ ఒక మాట అంటారు, రిజర్వేషన్ ఇది ఒక గ్రూప్ పాలసీ. ఈ గ్రూప్ పాలసీలో మీ అందరి కులాలకు ఈ గ్రూప్ పాలసీ వర్తిస్తుంది. దాని తర్వాత ఎరుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది ఇండివిజువల్ పాలసీస్ ద్వారా పథకాల ద్వారా వాళ్ళను డెవలప్ చేసుకోవాలి. ఇండివిజువల్ పాలసీలో అది ల్యాండ్ పాలసీ కావచ్చు, ఎకనామికల్ పాలసీ కావచ్చు, స్కాలర్షిప్ పాలసీ కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు. ఇవి ఇండివిజువల్ పథకాల రూపంలో ఒక ప్రభుత్వం ఆయా కులాలను డెవలప్ చేసుకోవాలంటాడు. ఓకే. అది ఇండివిజువల్ పాలసీ కింద వస్తుంది. ఇప్పుడు కార్పొరేషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చిందంటే కార్పొరేషన్కి అప్లై చేయబడ్డారంటే డెఫినెట్గా ఆ కార్పొరేషన్ నిధులు ఇండివిజువల్కి వస్తాయి. ఈ రిజర్వేషన్ అనేది గ్రూప్ పాలసీ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఆ హక్కు ఉంది. ఒక కులం వెనుకబడిందని రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఆ హక్కును మరో కులాన్ని కాదనడము రాజ్యాంగానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈవి చెన్నయ్య కేసులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు చెప్పింది. దాన్ని మీరు ఎక్కడన్నా కోట్ చేశారా? హోమోజీనియస్ హెట్రోజీనియస్ అంటే జస్టిస్ చంద్రచూడ్ జడ్జిమెంట్ ఇచ్చున్నారంటే దాని కులమానం ఏమి ఇచ్చాడు? ఏ స్టడీ చేశాడు ఆయన? ఎవరో మార్టిని ఎన్జిఓ నడిపెట్టాడు, ఒక ప్రైవేట్ ఎన్జిఓ నడిపెట్టాడు, అతడు ఇచ్చినటువంటి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ ను బేస్ చేసుకొని చెప్తున్నాడు ఆయన. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అతను సమాజంలో లేదా ప్రభుత్వాల ద్వారా ఆ మొత్తం శాస్త్రీయబద్ధమైనటువంటి డాటాను కలెక్ట్ చేసుకోవాలి. ఏ కులం వెనుకబడ్డది, దాని కారణాలు ఏంటి తెలుసుకోవాలా. దాన్ని అధిగమించడానికి ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వెనుకబడినటువంటి కులాలకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ప్రత్యేక రాయితీల ద్వారా వాళ్ళను డెవలప్ చేయాలి, కానీ రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ పాలసీని విభజించడానికి వీలు లేదు, అది రాజ్యాంగానికి వ్యతిరేకమని జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే. జడ్జిమెంట్ సంబంధించిన విషయంలో ఆల్రెడీ మీతో ఇంటర్వ్యూ చేసిన లోతైనటువంటి అంశాలు మీరు చాలా చెప్పారు. నేను అడుగుతున్నది మళ్ళీ మీరు డైవర్ట్ కాకుండా, ఎందుకు ఇప్పుడు వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని మాలల ఆత్మీయ సమ్మేళనము ఆత్మగౌరవ సభల్లో ఆత్మగౌరవ ముచ్చట్లు బంద్ చేసి క్లియర్గా ఆత్మగౌరవ ముచ్చట్లు కాకుండా మాదిగలను తిట్టేటువంటి పని పెట్టుకోవడానికి ఆత్మగౌరవ సభను పేరు పెట్టడం కరెక్టేనా? రాకేష్ గారు, ఇక్కడ క్లియర్గా విషయం అర్థం చేసుకోండి. మాదిగలను తిట్టే ధోరణి గత 3 దశాబ్దాలలో ఏ మాల నాయకుడు చేయలేదు. మాల సంఘాలు మాలా మహానాడులు ఇన్ని పనిచేస్తున్నాయి. అవి స్టేజ్ మీద ఎక్కడ మాట్లాడినా సోదర కులం అనే పేరుతోనే గౌరవించినాయి. తిట్టిందంట, మాలల మీద విషం గక్కిందంట మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కాసిం ఓపెన్గా. ఇక ఇండోర్లో ఏం జరిగిందో అది దానికి నేను ఎవిడెన్స్ చూపించలేను కాబట్టి చెప్పను, అది నాకు తెలిసిన అంశము. వీళ్ళు ఓపెన్గా మాలను ద్వేషించారు. మాల కులం ఎన్నడూ వాళ్ళని ద్వేషించలేదు. ఈవెన్ దో ఒక మహర్గా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నాకు ఈ దేశంలో ఏ కులాల పట్ల ద్వేషం లేదు. ఒక బుద్ధిస్టుగా కూడా చెప్తున్నా. నేను మాట్లాడుతున్న దాంట్లో ఒకవేళ మాదిగల మీద ద్వేషం ఉంటే నేను ఏ రోజైనా గత ఇంటర్వ్యూలో చెప్పాను అనుకుంటున్నా. నేను విశారదన్ మహారాజు
మూమెంట్ను ఎక్కడ విమర్శ చేయలేదు, ఓకే, ఇప్పటివరకు చేయలేదు. నేను నిజంగా చెప్తున్నా, కృష్ణ మాదిగ కంటే 1000 రెట్లు గొప్పడు విశారదన్ మహారాజ్. ఈజ్ గ్రేట్ ఇంటెలెక్చువల్. మరోసారి చెప్పరా? కృష్ణ మాదిగ కంటే 1000 రెట్లు గ్రేట్ ఇంటెలెక్చువల్ విశారదన్ మహారాజ్. ఓకే, ఒక విజన్ ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు. ఈయనలాగా తిండిపోతూ గోల పెట్టుకొని మరో కులాన్ని ద్వేషించి సమాజాన్ని రెచ్చగొట్టడం కాదు ఆయన చేసింది. అసలు ఈ సమాజం వెనుకబాటుతనానికి మూలాలేంటి, సంస్కృతిపరమైన మార్పులు తేవడానికి నేనేం చేయాలి? సరే, ఆయన పరిమితిలో పనిచేశాడు, ఆయన పరిమితుల్లో కుల పరిమితులు చేశాడు. ఆయన శక్తి అంతే అనుకున్నాడేమో, లేదా తర్వాత మిగతా కులాలతో చేస్తాడని నిర్ణయించుకున్నాడేమో, నాకు తెలియదు. గతంలో ఎప్పుడో నేను ఒకసారి కలిసిన, నేను తర్వాత కలవలేదు కాబట్టి ఆయన ఒపీనియన్స్ నాకు తెలియదు. నేను నా అంచనాతో చెప్తున్నా. కానీ ఒక విషయం ఏమిటంటే, ఒక కమ్యూనిటీ వెనుకబాటుతనానికి మూలాలు కనుక్కొని దాన్ని సమూలంగా నిర్మూలించి ఒక కమ్యూనిటీని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టే ఒక సాంస్కృతిక విప్లవాన్ని సృష్టిస్తున్నాడు ఆయన. ఓకే, అంత గొప్ప కార్యం చేస్తున్నటువంటి ఆ మేధావిని నేను ఎక్కడ మాట్లాడలేదు, ఏ స్టేజ్ మీద మాట్లాడలేదు. కానీ మీ సంఘం నుండి కొంతమంది ఆయన మీద పాటలు కూడా రాశారు కదా, మరి పాటలు పాడారు కదా? రాజేష్ రేంజర్లు అక్కడ పాడారు. ఎందుకు పాడారు అనేది నిన్న సంగారెడ్డి మీటింగ్లో చెప్పాడు. ఓకే, ఆయనకు దేవేందర్కు ఏదో గొడవ ఉందంట. దేవేందర్ ఏదో ఆయన మీద పాట రాసేసి ఈయనకు ఎమోషనల్ చేసి, మా రాజేష్ కోసం కాస్త ఎమోషనల్ ఫెల్లో. రాజేష్ ఏం చేశాడంటే, ఆయనకు ఏం రెచ్చగొట్టిండు చూడు, బీఎస్పీ మూమెంట్ను అణిచివేయడానికి విశారదన్ మహారాజ్. రాజేష్కు బీఎస్పీ అంటే చాలా ప్రాణం, బహుజనవాదం అంటే ప్రాణం, కాంశీరామ్ అంటే ప్రాణం. అండ్ ఇట్లా చేస్తాడా ఆయన? బీఎస్పీకి తూట్లు ఓడుస్తాడా కాంశీరామ్ పేరు చెప్పి అని ఆయన ఆవేశంతో ఈయన రాసినందుకు ఆయన పాడాడంట. తర్వాత విషయం ఏం తెలిసిందంట, వీళ్ళిద్దరికి మధ్య గొడవ ఉంది. ఆ కక్ష సాధింపు కొరకు ఈయన పాట రాశాడు. రాజేష్ పాడి వదిలేసిన తర్వాత అతనికి విషయం తెలిసింది. అసలు విషయం చేసేదేం లేదు కదా. కానీ మేము మా చర్చలు ఎన్నడూ కూడా విశారదన్ మహారాజ్ను టార్గెట్ చేయలేదు. కృష్ణమాదిగా మాలల మీద విషం గక్కుతున్నాడు, ద్వేషం గక్కుతున్నాడు. చాలా స్పష్టంగా మొన్నటి ఇంటర్వ్యూలో లేదా బహిరంగ సభలో, మాలల్లో ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ కాలంలో నేను పుట్టిలేను, పుట్టి ఉంటే ఏం చేసేటోడు. ఎంత ద్వేషం అండి ఇది. ఒక మానవుడు ముఖ్యమంత్రి అయితే కృష్ణమాదిగా నిజంగా ఆయనకు బుద్ధి, లజ్జ, జ్ఞానం ఇంత కొంచెమైన ఉంటే, దామోదరమ సంజీవయ్య ముఖ్యమంత్రిగా అయినప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో మాలమాదిగలకు ఏదైతే వ్యవసాయ భూములు దక్కినాయో, భూమి ఉండడానికి ఇల్లు పట్టా భూమి దక్కిందో, మాలల కంటే మెజారిటీగా మాదిగలకే దక్కింది. అది ఇచ్చింది ఒక మాల ముఖ్యమంత్రి. ఆయన మాదిగా ఇక్కడ పక్షపాతం చూపించాల. ఓకే, ఆయన తన వృత్తి ధర్మాన్ని నిర్మాణం చేశాడు. ఎంత గొప్ప సామాజిక న్యాయం అంటే, ఆ రోజు కాపులు ఉద్యమాలు చేస్తున్న రిజర్వేషన్ల కొరకు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం పెట్టింది కాపులకు బీసీ జాబితాలో రిజర్వేషన్ కల్పిస్తూ. ఎంత సామాజిక న్యాయం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక మానవుడు అయ్యాడు అని అంటున్నాడు. మరి ఈ దేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని ఎవరు? మాదిగా కాదా? నువ్వు అరువు తెచ్చుకున్న ఇంటలెక్చువల్ కాదా? నువ్వు అరువు తెచ్చుకున్న నీ ఐకాన్ కాదా? మరి దాన్ని ఎందుకు మాట్లాడవు నువ్వు? అతని బిడ్డ లోక్సభ స్పీకర్ కాలేదా? మీరా కుమార్ గారు. దాని గురించి ఎందుకు మాట్లాడవు? అతని ప్రాపర్టీస్ మీద ఎందుకు మాట్లాడవు? జగజీవనరావుకు ప్రాపర్టీస్ ఎటుకెళ్ళి వచ్చినాయి, ఎట్లా సంపాదించిండు, దాని మీద మాట్లాడు. వాడు దోచుకోలేదన్నారా? రిజర్వేషన్లు జగజీవనరామే దోచుకున్నాడు. ఈ దేశంలో మొట్టమొదటగా రిజర్వేషన్లు అత్యధికంగా దోచుకున్నది ఎవరంటే జగజీవనరామే. ఆ బీహార్ ప్రాంతంలో కాదు, నార్త్ ఇండియాలో అతను అంత ధనవంతుడు ఈ రోజు కూడా ఎవరు లేడు. అది దొబ్బి తినడం అంటే, అది దోచుకొని తినడం అంటే. నువ్వు తీసుకొచ్చిన ఐకానే రిజర్వేషన్లు మొట్టమొదటి దోచుకున్నాడు. నీ భాషలో, కృష్ణమాదిగా నీ భాషలో చెప్పాలంటే మొట్టమొదటగా రిజర్వేషన్లు దొబ్బి తిన్నవాడే జగజీవనరావు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత మొదటి ఉప ముఖ్యమంత్రి ఎవడు? నీ కులమోడు కాదా? తర్వాత వచ్చిన కడియం శ్రీహరి నీ కులమోడు కాదా? మాదిగలు మినిస్టర్కి ఎదగలేదా? మాదిగలకు ప్రాపర్టీస్ లేవా? ఐఏఎస్లకు ఎదగలేదా? ఐపీఎస్లు ఎదగలేదా? ఓకే, మీరు
ఇక్కడ ఐఏఎస్లో ఐపీఎస్లో అనే అంశం వచ్చింది కాబట్టి మందకృష్ణ గారిని తిడుతున్నారు, కాశీం గారు ఈ మధ్యలో వేదికల మీద మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కనబడుతారు కాబట్టి వాళ్ళను మీరు కౌంటర్గా ఓకే, కౌంటర్ రీకౌంటర్లో మీరు ఏం వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళు మాట్లాడడానికి మీరు ఏం కౌంటర్ ఇస్తున్నారు అనేది పోతే అసలు ఈ వర్గీకరణ సంబంధించిన అంశంలో ఎక్కడ ఏ బహిరంగ వేదిక మీకు కానీ కంప్లీట్ కానీ లేదు. నా ద్వేషం లేదా మాలల ద్వేషం మాదిగల మీద కాదు. ఓకే, స్వచ్ఛందంగా గుర్తుపెట్టుకోండి. 3 దశాబ్దాల నుండి మాలల్ని నిర్వీర్యం చేయడానికి మాలల మీద విషం కక్కుతున్నటువంటి వారి మీదనే నా పోరాటం, వారి మీదనే పోరాటం. ఇక వర్గీకరణ అంటారా, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం నువ్వు చేస్తానంటే నేను నీకు అడ్డు కాదు, అడ్డు వచ్చినా ఆగదు, నీకు సమర్థించిన అది అయ్యేది కాదు. అది మిగతా రాష్ట్రాలతో నువ్వు చేసుకునే పంచాయతీ. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్తాడు నేను ఫలానా మాలోడికి అన్యాయం జరుగుతాయి అండ్ మేము ఉద్యమాలు చేయలేదా? అమలాపురంలో మాదిగ సోదరులను ఏదో ఆవు చర్మం మొలిచారని గొడవ జరిగితే మొదటగా రియాక్ట్ నేను కాలేదా? ఆడపోయి గొడవ చేయలేదా? ఆడపోయి ఎస్పీతో గొడవ చేశా, కలెక్టర్తో గొడవ చేశా, వాళ్ళ మీద కేసులు పెట్టించా. మేమే గొప్పలు చెప్పుకోవట్లేదే. అది బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను అంటరాని కులాలన్నీ కూడా బాబాసాహెబ్ ఒక జాబితాలో తెచ్చారు. వాళ్ళందరి సమస్య ఒకటే, అంటరానితనంతో వాళ్ళ మీద చూపించబడుతున్నటువంటి వివక్ష. అది ఏ కులం మీద వివక్షత జరిగినా మొదటగా ఈ దేశంలో పోరాటం చేసింది మాలోడు కాదా? భుజతారకం దేని గురించి పోరాటం చేశాడు? కారంచెడు చుండూరులో జరిగినటువంటి సంఘటనల మీద మొదటగా లీడ్ తీసుకున్నటువంటి వాళ్ళు కత్తి పద్మరావు కాదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అంటే మాలల్ని దోషులుగా నిలబెట్టడానికి వాళ్ళు దొబ్బిదినరట, వాళ్ళు సంపన్నులట, పాటలు వస్తాయి సంపన్నుల మాలలారా అని. బుద్ధి ఉండాలి వీళ్ళకు, పాటలు వాడేటోళ్ళకు. నికులంలో సంపన్నులు కనబడట్లేదా? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా కార్పొరేషన్ నిధులు తిన్నది మాదిగలు. ఎప్పుడన్నా మాలోడు మాట్లాడిండా? లిడ్ క్యాప్ బడ్జెట్ పేరిట కోట్ల రూపాయల బడ్జెట్ మాదిగలకు దక్కింది. ఎప్పుడన్నా మాలోడు ఏడ్చిండని మీద? ప్రభుత్వ పథకాల్లో 3 ఎకరాల భూమి కేసీఆర్ వస్తే 90% మాదిగలకు దక్కింది. మాలోడు ఎప్పుడైనా ఏడవగా చూసినా? 10 లక్షలు దళిత బంధు పేరిట స్కీమ్ తీస్తే దాదాపు 90% తిన్నది మాదిగలు. ఎప్పుడన్నా మాలలు ఏడవగా చూసినా? ఇప్పుడు ఏడుస్తున్నట్టే కనబడుతుందా? ఇప్పుడు ఏడవడం కాదు, వాడు అడుగుతున్న దానికి ఇది కాదు, ఇది నిజమని చెప్తున్నా. మాలల మీద దేశం కక్కుతున్నారు అన్న మాటకి మీరు మాదిగల మీద దేశం కక్కుతున్నట్టే కనబడుతుంది. ఎట్లా? ఇది తప్పు కదా? ఎట్లా? ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు కానీ మీరు మాట్లాడుతున్న బహిరంగ సభలో మాట్లాడుతున్న మాదిగల మీద ద్వేషం అనిపిస్తుంది. ఆయన ఏదైతే క్రిటిక్స్ నిర్మాణం చేసిండో దానికి నేను సమాధానం ఇస్తున్నా తప్ప కమ్యూనిటీ ద్వేషం ఎక్కడ లేదు అక్కడ. ఓకే, ఆయన నిలబెట్టిన క్రిటిక్స్ కు మాలను దొబ్బి తిన్నారు, దోచుకొని తిన్నారంటే ఇగో వాళ్ళు ఇలా లబ్ధి పొందిండ్రు, దాన్ని దోచుకోవడం అనరా అని అడుగుతున్నా నేను. వాళ్ళు దోచుకున్నారని నా భాషలు చెప్తలేను, నీ భాషలోనే చెప్తున్నా. నువ్వు దోచుకున్నారన్నప్పుడు ఇదేం కావాలా? ఒక మానవుడు మొదటి దళిత ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ తర్వాత ఈ దేశంలో అత్యధిక స్థాయిలో దళిత ముఖ్యమంత్రులు ఎవరైండ్రు? మిగిలిన రాష్ట్రాలకు మాదిగలు కాలేదా? మినిస్టర్ పదవులు అనుభవించలేదా? కేంద్ర మినిస్టర్ పదవులను అనుభవించలేదా? మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడవే నువ్వు? ఒక వివేక్ ఫ్యామిలీని పడతావు అంటే వాళ్ళలో ఒక వివేక్ ఫ్యామిలీ పడితే నువ్వు పట్టు, మాదిగల ఫ్యామిలీస్ లేవా? నేను లిస్ట్ ఇస్తా. కానీ నేను నీలాగా దుర్మార్గుని గాను, ఒక కులం మీద విషం కక్కేటోని గాను. కాబట్టి నేను అటువంటి నీచమైన పని చేయను. వాళ్ళను రోడ్ల మీద తేను, ఇట్లా ఇంటర్వ్యూలో వాళ్ళ పేర్లు ప్రకటించి అతడు చేసిన పని నేను చేయలేను. నేను అతని నిర్మాణం చేసిన క్రిటిక్స్, కామెంట్స్, క్వశ్చన్స్ మాత్రమే సమాధాన రూపంలో చెప్పాను తప్ప మళ్ళీ చెప్పిన దానికి ప్రతిదానికి ఆధారం ఇస్తా. మందకృష్ణ చెప్పిన దానికి ఆధారం ఏమని? చెప్పేదంతా అబద్ధమే. ఏదో కమిషన్ అంటాడు, ఆ కమిషన్ 1965లో వచ్చిందంటాడు, దాంట్లో మాలని రిజర్వేషన్ జాబితా నుండి తొలగించాలి, డెవలప్ అవ్వాలండి. బుద్ధి ఉందా? బుద్ధి ఉన్న మాటలు అవి. లోకూర్ కమిషన్ ఏం చెప్పింది? నీకు చదవడం శాత కాకపోతే ఎవరితో నన్ను చదివిపించు. లోకూర్ కమిషన్ వచ్చింది అంటరాని కులాల జాబితాను సవరించడానికి వచ్చింది. ఒక భిన్నమైన ప్రాంతంలో ఒక కులం అంటరాని కులం ఈడ ఉంటే మరో దగ్గర అది అంటరాని కులం కాదు. ఈ జాబితాను సెట్ చేయడానికి మాత్రమే లోకూర్ కమిషన్ వేయబడ్డది.
ఆ లోకూర్ కమిషన్కు నిజామాబాద్కు చెందిన ఎంపీని సంథింగ్ ఎవరో, అది నాన్ ఎస్సీ క్యాండిడేట్, ఆయనకు మాలల మీద ఏ ద్వేషం ఉందో నాకు తెలియదు. ఆయన ఏమన్నాడంటే మాల సామాజిక వర్గము అభివృద్ధి చెంది ఉన్నది కాబట్టి రిజర్వేషన్ వాళ్ళని తొలగించాలి. ఆ లోకూర్ అక్కడ ఇచ్చినటువంటి ఆ కమిషన్ రిపోర్ట్లో ఏమన్నాడంటే, ఇట్లా ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, ఆ రిప్రజెంటేషన్కు నేను ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఇది నా చేతుల్లో లేనటువంటి అంశము, ఇటువంటి అంశాలను నేను స్వీకరించను, నా పనంలా అంటరాని కులాల జాబితాను సవరించడమే. లోకూరు జడ్జిమెంట్ ఇచ్చిందంటాడు. ఏం మాటలవి? అబద్ధం కాదా? ఈ అబద్ధాన్ని నేను చెప్పకూడదా? ఇది అబద్ధమని? ఈ అబద్ధమని చెప్పకపోవడం చేత ఈ దేశంలో ఒక ఇమాజినరీ వాతావరణం ఏర్పడింది. వాళ్ళు సింపతి విక్టిమ్ కార్డు వాడి మొత్తం మాలల్ని బోన్లో నిలబెట్టి, దోషులుగా బోన్లో నిలబెట్టి వీళ్ళు విక్టిమ్లు అయినట్టు అన్ని వ్యవస్థల దగ్గర నమ్మించి అన్ని రకాల లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. ఇది ఒక బ్లాక్మెయిలింగ్ పాలసీ. ఈ బ్లాక్మెయిల్ పాలసీని అతను వాడుకొని మాలని దోషులుగా నిలబెట్టడం ఏంటి? మరి దీని గురించి ఎవరు మాట్లాడే? నేను మాట్లాడిన దాంట్లో ఒకవేళ కులపరమైన ద్వేషం ఉంటే నేను విశారదన్ మహారాజును కామెంట్ చేయాలా, మిగతా మాదిగ సామాజిక వర్గం అని అనాలా? ఎక్కడ అనలేదే. ఎంఆర్పిఎస్ మాలల్ని నిర్వీర్యం చేయడానికి మాలల మీద విషం కక్కిండ్రు. ఆ విషం ఎంత రూపంలో ఉన్నదంటే, ఇక్కడ చూడాలా, ప్రొఫెసర్ కాసిం ఒక క్రిటిక్స్ పెడతాడు. మాలల సంస్కృతి బ్రాహ్మణీయ సంస్కృతి అత, మనువాద సంస్కృతి అగ్రకుల సంస్కృతి. ఏడు చదువుతున్నాడు? ఈ దేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ధ్వజమెత్తింది బాలలు, మనుస్మృతిని తగలబెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు ఈయన భాషలో కేజీ సత్యమూర్తి బ్రాహ్మణీయ సంస్కృతి మనువాద సంస్కృతిని మోసిండనల్లా, కత్తి పద్మారావు మోసిండనల్లా, బొజ్జతారక మోసిండనల్లా, గదరన్న మోసిండనల్లా, గోరెటి వెంకన్న మోసిండనల్లా, నెత్తి ఏడబెట్టి మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కేసుల ఉప చట్టాలు రకరకాల వ్యక్తుల మీద పెట్టడం జరిగింది. నేటికి కూడా వరవరా లాంటి వాళ్ళకు బెయిల్ రాలేదు. మళ్ళా కండిషన్ బెయిల్ తీసుకున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా జిఎన్ సాయిబాబా సార్ దాదాపు జైల్లోనే ఆయన 90% మరణించాడు. 9 ఏళ్ళు ఊపా చట్టం కింద నాగ్పూర్ అండాసెల్లో బంధించబడ్డాడు. ఈ రోజు వరకు ఉమర్ ఖాలిద్ బందీ అయి ఉన్నాడు. ఊపా చట్టం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ఇంట్లో పోయి సోదాలు చేసినప్పుడు నీ మీద ఊపా చట్టం మోయబడితే 2 రోజులు నువ్వు బెయిల్ మీద ఎట్లా వస్తావు? బీజేపీకు నువ్వు సరెండర్ అయితే తప్ప నీకు బెయిల్ రాదు. నువ్వు బ్రాహ్మణవాదివి, నువ్వు మనువాదివి, నువ్వు ఏం చేస్తున్నావు అంటే దాన్ని బాధ్యతను నిర్వర్తిస్తున్నావు. మాలను ద్వేషించడం. బాబాసాహెబ్ను మోస్తున్నటువంటి జనాలు మాలలు, వాళ్ళని నిర్వీర్యం చేసే పని ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణీయ వ్యవస్థ చేస్తుంది. ఇతడికి భిక్ష పెట్టింది బెయిలిచ్చి కాబట్టి చేస్తున్నాడు. నేను అడిగేది లేకుండే ఆయన ఈ కామెంట్ చూసిన తర్వాత డెఫినెట్గా దీని మీద అడుగుతా, నేను ఈ దేశానికి అడుగుతా. నేను ఆయన బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తున్నాడు, మాదిగలు కాదు. కృష్ణ మాదిగ బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తున్నాడు. నిజాలు మాట్లాడితే వాళ్ళు తట్టుకునే శక్తి లేక, సమాధానాలు ఇవ్వలేక ఇలాంటి దొంగ బుద్ధులు చూపించడం, దేశం వెళ్ళగక్కడం జరుగుతుంది. నా కామెంట్ ఎప్పుడూ కూడా మాదిగల మీద కాదు. నా కామెంట్ గత 3 దశాబ్దాల నుండి మాలల్ని దోషులుగా చేసే ప్రయత్నంలో వచ్చిన కామెంట్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీకు డిసెంబర్ 1 తారీఖు నాడు పెట్టిపోయేటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది దాని తర్వాత ఈ ఉద్యమం జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. చాలామంది నేను అంటే బయట చూస్తున్నా, ముఖ్యంగా మీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని గమనిస్తూ దగ్గర నుండి చూస్తున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, డిసెంబర్ 1 నాడు చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున ఒకటి ఏంది జనాన్ని చూపించడం కోసం మాత్రమే జరుగుతుందని. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా ఈ విషయం కూడా చెప్పాలా. మాలమాదిగల గొడవలో కామ్లకేం పని? ఆయన మహారాష్ట్రుడు. రెండు మాట్లాడతారు వీళ్ళు. హైదరాబాద్ రాష్ట్రంలో
ఆ రోజు ఔరంగాబాద్, నాందేడ్, బీదర్ ఈ ప్రాంతాలన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగం. ఇది ఆదిలాబాద్ ఈ రీజన్ బెల్ట్ మొత్తం కూడా నాందేడ్ జిల్లాలో భాగం హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత నాందేడ్ మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. Yes. ఇప్పుడు తెలంగాణ రీజియన్లో ఆదిలాబాద్ రీజియన్లో మిగిలిపోయినటువంటి మేము తెలంగాణ ఒరిజినల్గా తెలంగాణ వాదిని నేను. మా పూర్వీకులు ఇక్కడ వాళ్ళే. నార్నూరు కదా. అవును. బుర్రలేక సమాధానం ఇవ్వలేక ఇక డొంక తిరుగుడు ప్రశ్నలు. Okay. మాలోడు మహారు ఒకటి కాదని. అరే నేను మహార్ సర్టిఫికేట్ కలిగి ఉన్న నేనే చెప్తున్నా మాలోడు మహార్ ఒకటే అని. నేను చెప్పడం కాదు, ఆ రోజు బాబాసాహెబ్ను మాలలు ఈ రాష్ట్రానికి పిలిచినప్పుడు, బాబాసాహెబ్ను గౌరవించినప్పుడు, బాబాసాహెబ్తో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఇక్కడ మాలలు అక్కడ మహర్లు కలిసి ఉద్యమాలు చేసినప్పుడు చాలా క్లియర్గా మాలలు, మహర్లు, పరియాలు, దూషాద్లు, హోళియాలు, మల్లార్లు, పల్లార్లు వీళ్ళు ఒక తెగకు సంబంధించిన వాళ్ళు. మా మధ్య అంగీకారం ఉన్నాక వీడెవడు అడగడానికి? ఒక సర్టిఫికేట్ ఉన్న వ్యక్తిని నేను చెప్తున్నా, మహర్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా నేను మాలోని అని. లేదు వాళ్ళ వృత్తులు వేరు వీళ్ళ వృత్తులు వేరు అంటే, ఇప్పుడు తమిళనాడులో పరియాలు డప్పు కొడతారు, మా మాదిగలని వాళ్ళను అరువు తెచ్చుకో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. డప్పు కొట్టడం అనేది ఒక సంస్కృతి, అది కులపరంగా వచ్చింది కాదు. బ్రాహ్మణులు కూడా తబలాలు కొడతారు, ముస్లింలు కూడా డప్పులు కొడతారు. అన్నీ ఆపాదించుకోవడం కాదు. చెప్పులు కుట్టేటోళ్ళు అందరూ మాదిగలు కాదు. అబ్రహం లింకన్ మాది కూడా చెప్పులు కుట్టిండు కదా. ఆపాదించుకోవాలంటే బోలెడు ఉన్నాయి. నాకు ఆపాదించాల్సిన అవసరం లేదు. నేను ఎవిడెన్స్తో నా దగ్గర ఉన్నటువంటి చారిత్రాత్మకమైన ఆర్కియాలజికల్, సోషో కల్చర్, బయాలజికల్ అండ్ జెనెటిక్ ఆంథ్రోపాలజీని బేక్ చేసుకొని చెప్తున్నాను నేను. అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. 1 డిసెంబర్ తర్వాత నేను వాస్తవానికి ఒక సమతా సైనికునిగా ఎస్సీ కులాల మీద ఎక్కడ ఏం జరిగినా నా ఉద్యమం కంటిన్యూగా ఉంటుంది. ఎస్పెషల్లీ అట్రాసిటీస్ మీద పనిచేస్తాం. అట్రాసిటీస్ మీద కాదండి, మీకు ఇంకో గొప్ప విషయం చెప్తా. మావాడు కూడా ఉన్నాడు, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్. ఆయన ఒకటే పని, ఇవన్నీ మాల మాదిగల పంచాయతీలు ఉండవు, పేరు మాత్రం ఒక సంఘం ఉంది, మాల సంక్షేమ సంఘం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అట్రాసిటీ జరిగినా మొదటగా నిలబడేది ఆయన, ఎఫ్ఆర్ చేయించేది ఆయన. బత్తుల రాంప్రసాద్ మాదిగల మీద జరిగిన అట్రాసిటీస్కు చేసిన న్యాయం కృష్ణ మాదిగ తన 30 సంవత్సరాల జీవితంలో ఎవరికి చేయలే. మాదిగల మీద అట్రాసిటీస్ జరిగినప్పుడు దేకలే కృష్ణ మాదిగ. కానీ బత్తుల రాంప్రసాద్ అక్కడ వెళ్ళేసి ఇమీడియట్గా యాక్షన్లో దిగుతాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బతకడం నేర్చినటువంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి వాళ్ళు, వాళ్ళ మీదనే నా పోరాటం. ఒక కమ్యూనిటీని సమూలంగా మార్చడానికి, ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నటువంటి మేధావుల మీద నా కామెంట్ లేదు. నేను మరోసారి రిపీట్ చేస్తున్నా, మాదిగ లీడర్షిప్లో అత్యంత గొప్ప మేధావి, మాదిగల్లో ఒక సాంస్కృతిక విప్లవం తేవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి విశాఖ మహారాజ్. అది చాలా దూరదృష్టి కలిగి ఉండాలా, చాలా ఇంటలెక్చువల్ అయి ఉండాలా. ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేసేది ఉండకూడదు. నేను దూరదృష్టితోటే పని చేస్తున్నా. ఖచ్చితంగా 1 డిసెంబర్ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో మాలల్ని నేను ఆర్గనైజ్ చేసుకుంటా. సంస్కృతిపరమైన మార్పు కొరకు నేను నా ప్రయత్నం చేస్తా. మాలల్ని మాత్రమే ఆర్గనైజ్ చేస్తారు. నా శక్తి మేరకు నేను ఐక్యత ఉద్యమాలు చేస్తున్న క్రమంలో నేను యాక్టివ్గా వచ్చింది 2012లో యాక్టివ్గా వచ్చింది. 2012 నుండి దాదాపు 2018 వరకు ఐక్య ఉద్యమాల కొరకు ఇది చేసిన. నా పరిస్థితి ఏమైందంటే ధోబికా కుత్తా నా ఘర్కా ఘాట్కా అయినట్టయింది. మాదిగోడితో పని చేద్దామంటే వాడు శీల పరీక్ష పెడతాడు, నువ్వు వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలమా. మాలోడితో పని చేస్తా అంటే అతడు సహకరించాడు, నువ్వు వాళ్ళతో ఉన్నావు కదా అని.
ఇక దేశంలో కులం ఒక మజం ఉంది. ఒక్క విషయం చెప్తాను, నేను కులాన్ని ద్వేషించడానికి కాదు. మన్మాడ్లో జరుగుతున్న ఒక సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేపర్ చదువుతూ ఉంటారు. పేపర్ చదువుతూ ఉన్నప్పుడు ద్విజ కులాలకు సంబంధించిన ఒక విందులో మిగిలిపోయిన అన్నం ఏదైతే ఉందో, ఇస్తారులలో పడేసిన అన్నం ఏదైతే ఉందో, ఆ మిగిలిపోయిన ఎంగిలి అన్నం కొరకు అక్కడ ఉన్నటువంటి ఒక అన్టచబుల్ కమ్యూనిటీ వచ్చి దాని కొరకు గొడవడి ఒకళ్ళొకళ్ళు 2 వర్గాలు ఏర్పడి ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని అందులో ఒకడు చచ్చిపోతాడు. అది వార్త వచ్చి ఉంటుంది. బాబాసాహెబ్ ఒక మాట అంటాడు, ఇంత అన్యాయం అత్యాచారం సహించే బ్రతికే బదులు, ఈ విధంగా పశువుల కంటే హీనంగా బ్రతికే బదులు మీరు తల్లి గర్భంలోనే ఎందుకు సావలేదురా అని అంటాడు. బాబాసాహెబ్ నిలబెట్టిన పోరాటం స్వయం గౌరవ పోరాటం. ఇప్పుడు మేము ఆత్మగౌరవం అంటుంటే నాస్తికవాదం పేరిట అది కులమానానికి రాదు. వాస్తవ విషయం ఏంటంటే భాషాపరమైన కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. నాకు భాషా శాస్త్రం మీద ఎంతో కొంత జ్ఞానం ఉంది, శబ్దశాస్త్రం మీద కూడా ఎంతో కొంత స్టడీ చేశాను. ప్రజలకు కనెక్ట్ అయినటువంటి పదం ఆత్మ. ఎవరు వాళ్ళు? నా ఆత్మీయులు. నా ఆత్మీయుల నుండి నేను ఆత్మను తొలగించలేను, నా సగౌరవులు అని అనలేను. అంటే భాష ఒకటి, ఒక పదం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత స్వయం గౌరవ సభ అంటే మావాడు స్వయంవరం సభ అనుకుంటాడేమో. అంటే ఆ పదంతో కమ్యూనిటీకి, సమాజానికి ఒక కమ్యూనికేషన్, ఒక బంధం ఉన్న తర్వాత దాన్ని తెంచరాదు. కాబట్టి ఆత్మగౌరవ సభ పెడుతున్నాం. ఓకే, ఈ ఆత్మగౌరవ సభలో నేను మాట్లాడిన దాంట్లో ఆధారాలతో మాట్లాడిన, నేను ఏ సమాజాన్ని దూషించలేదు. నా ఉద్దేశం అది కాదు. బాబాసాహెబ్ సైనికుడిగా ఈ దేశంలో ఉన్న అంటరాని కులాల్లో, ఈ దేశంలో ఎక్కడ ఏడా అన్యాయం జరిగినా నేను డెఫినెట్గా నిలబెడతా. అట్ ద సేమ్ టైం ఒక కమ్యూనిటీని చైతన్యం చేయడానికి ఏ ఆంక్షలు ఎవరికి లేవు. దౌర్భాగ్యం ఏంటంటే రెడ్లు సంఘం మీటింగ్ పెట్టుకుంటుంది, అందరు రెడ్లు పార్టీలకు అతీతంగా వస్తారు. కోమట్లు మీటింగ్ పెట్టుకుంటారు, అందరు కోమట్లో పార్టీలకు అతీతంగా వస్తుంది. కాపు సంఘం మీటింగ్ జరుగుతుంది, పద్మశాలి సంఘం జరుగుతుంది, ముద్రా సంఘం జరుగుతుంది. ఈ దేశంలో ప్రమాదం ఏంటంటే మాలను మీటింగ్ పెడితే చాలు, ఇటు మాదిగలే కాదు మిగతాలు కూడా వీళ్ళు కులవాదులు అయిపోయినారు అంటున్నారు. దౌర్భాగ్యం ఇది. మాలలు ఈ సామాజిక వ్యవస్థలో భాగం కాదా? ఇక మాదిగల పరిస్థితి ఏంటంటే మాలల్ని తిట్టడం మా జన్మ హక్కు అయినట్టు, వాళ్ళు తిట్టినప్పుడు మేము కౌంటర్ ఇచ్చినప్పుడు లబోలబోమని మొత్తుకుంటా ఉన్నాడు, గిట్ల అన్నాడు, గిట్ల అన్నాడు, గిట్ల అన్నాడు అని. సామాజిక న్యాయం పేరిట చేసే పోరాటం అంతా అన్కాన్స్టిట్యూషనల్ పోరాటం. ధర్మయుద్ధాలు, కురుక్షేత్ర యుద్ధాలు, విశ్వరూప సభ, ఏం పదాలండి ఇవి? ఎవరిచ్చిన పదాలు? కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగింది? మహాభారతంలో జరిగింది. ఎవరికి జరిగింది? తక్షక నాగుణ్ణి సజీవంగా దహనం చేయడానికి ఒక మహాహోమాన్ని నిర్మాణం చేశారు. తక్షక నాగుణ్ణి అక్కడ రప్పించి అతన్ని హతమార్చారు. ఒక నాగజాతి రాజుని చంపడానికి వైదిక బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర, దాన్ని వాడు ఏమన్నాడు? కురుక్షేత్ర యుద్ధం అని అన్నాడు. నువ్వు పెట్టే సభలో ఎవరిని హతమార్చడానికి చేస్తున్నావు? ఇప్పుడు ఈ మధ్య ఓ సింగర్, తెలుగు కొద్దిగానే ఉన్నదంటే లేదు, దోపి తింటున్నారంట, సామాజిక న్యాయం అంటాడు, మందు పాతరై పేల్తా అంటాడు. అటువంటి వాళ్ళని నేను కౌంట్ చేయను, కానీ కౌంట్ చేస్తా అంటే ఆయన పాటలో వాడిన మందు పాతరతో పేలుస్తామనే ఒక పదం మీద అతను నేను ఊచకోతలో లెక్కబెట్టియచ్చు. ఆ పదప్రయోగం ఏదైతే ఉందో దాని మీద కేసు పెట్టినట్లయితే తొందరగా జైలుకు పోతాడు. కానీ అటువంటి జ్ఞానహీనులు, బుద్ధిహీనులు, బతుకు నేర్చినటువంటి వాళ్ళు నా దృష్టిలో నెగ్లెజిబుల్. కృష్ణమాదిగా చేసేది ధర్మయుద్ధం కాదు, అధర్మ యుద్ధము, రాజ్యాంగానికి వ్యతిరేకమైన యుద్ధము. కృష్ణమాదిగ చేసేది న్యాయమైన పోరాటం కాదు. కృష్ణమాదిగకు ఏ కులాల మీద న్యాయం లేదు. ఉంటే బైండ్ల కులానికి వచ్చిన ఒక ప్రొఫెసర్ పోస్ట్ను ఈరోజు కాసిం ఏదైతే పోస్ట్ మీద ఎగురుతున్నాడో అది ఒరిజినల్గా వచ్చేది ఒక బైండ్ల కులానికి చెందిన డాక్టర్ జిల్కర శ్రీనివాస్కు.
దాన్ని జీర్ణం చేసుకోలేక కృష్ణమాదిగా ఆ బైళ్ళ కులం పొట్టను కొట్టి తన కులానికి ఇచ్చుకున్నాడు. కాసిం సమన్యాయం గురించి మాట్లాడితే నువ్వు దొబ్బి తిన్నది ఒక బైళ్ళ కులం పోస్టును. ఇది మాకు తెలియదా? మాట్లాడలే. ఈరోజు నువ్వు గెలికినావు కాబట్టి మాట్లాడుతున్నా. ఒక బైళ్ళ అమ్మాయి, ఒక యంగ్ లీడర్, ఒక డాక్టర్, కాంగ్రెస్ పార్టీ ఆమెను గౌరవించి వాళ్ళ నాన్న సర్వీసెస్ను గౌరవించి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే కావ్య, డాక్టర్ కావ్య ఏం మాట్లాడిరు? ఆమె ఎస్సే కాదన్ను. నువ్వు 59 కులాల సమన్యాయం గురించి మాట్లాడేదా? బయట కులాన్ని నువ్వు ఓర్చుకోలేవు. 90% వరంగల్లో మాదిగ ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఎంత ద్వేషమై ఉండాలా బయళ్ళ మీద? నేను ఎలక్షన్ మెకానిజంలో పనిచేసిన, నేను విత్ డాక్యుమెంట్ ఇస్తా, 90% మాల ఓట్లు డాక్టర్ కావ్యకు పడ్డాయి. మాకుంది సమన్యాయం, మాకుంది గౌరవం, మేము నిలబెట్టాం. నీ గౌరవం ఉన్నట్లయితే నువ్వు సమన్యాయం గురించి మాట్లాడేది ఉంటే, నువ్వు 59 కులాలకు న్యాయం గురించి మాట్లాడేది ఉంటే, ఒక ప్రొఫెసర్ పోస్ట్ను మాదిగకు బయళ్ళ కులం నుండి లాక్కునేది కాదు. నువ్వు ఒక బయళ్ళ అమ్మాయికి ఎంపీ టికెట్ వస్తే ఆమె ముస్లిం అని ప్రకటించేది కాదు. నువ్వు ఎంత ద్వేషం ఉండాలా? సామాజిక న్యాయం గురించి మాట్లాడేటోళ్ళు వీళ్ళు. నిజంగా సామాజిక న్యాయం అయితే రండి, మాదిగ ఇంటెలెక్చువల్స్ అందరు రండి. నేను మాల ఇంటెలెక్చువల్స్ తరఫున మేమందరం వస్తాం. రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుందాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఎస్సీల యొక్క శాస్త్రీయ జనగణనను చేద్దాం, హేతుబద్ధమైన జనగణన చేద్దాం. అత్యంత వెనుకబడిన కులాలకు మొదటి ప్రియారిటీ ఇస్తూ రోస్టర్ పాయింట్లు ఇద్దాం. 59 రోస్టర్ పాయింట్లు ఇద్దాం. రిజర్వేషన్లో మొదటగా అత్యంత వెనుకబడిన కులానికి మొదటి ప్రియారిటీ ఇద్దాం. రండి, సామాజిక న్యాయం కొరకు ఒక మహర్గా, ఒక మానవుడిగా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఎంతమంది మాదిగ ఇంటెలెక్చువల్స్ రెడీ అవుతారు? ఎంతమంది మాల ఇంటెలెక్చువల్స్ రెడీ చేయాలో చెప్తారు? చెప్పండి. రేవంత్ రెడ్డి గారి టైం నేను రిక్వెస్ట్ చేసి తీసుకుంటా. చేద్దాం, సామాజిక న్యాయం చేద్దాం. 59 కులాలకు సామాజిక న్యాయం చేద్దాం. నేను కాదను. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే రేపు కృష్ణమాదిగా ఫోర్స్ మేరకు రేవంత్ రెడ్డి రిజర్వేషన్లో వర్గీకరణ చేసిన రేపు మళ్ళా మేము కొట్టిపిస్తాం. ఇది రాసి పెట్టుకోండి. నువ్వు చట్టబద్ధంగా వస్తే కొట్టేసే హక్కు నాకు లేదు. నువ్వు చట్టానికి వ్యతిరేకం వస్తే ఈరోజు బీజేపీ ఉన్నది. ఈ 4 సంవత్సరాలు అనుభవిస్తావేమో. గతంలో ఎవరు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు 4 సంవత్సరాలు అనుభవించినావు. రేపు బీజేపీ పోతుంది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ అని మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ పెడతాం, మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది. ఈ పంచాయతీ ఒడిసేది కాదు. ఒడగొట్టాలనే ఆలోచన కృష్ణమాదిగకు లేదు. పంచాయతీ ఒడిసేది కాదు, ఒడగొట్టాలనే ఆలోచన కృష్ణమాదిగకు లేదు. దొడ్డిదారిన వస్తాడు. వెంకయ్యనాయుడు కాళ్ళు పడితే, కిషన్ రెడ్డితో బిజినెస్ వ్యవహారాలు చేస్తే, కృష్ణమాదిగా నువ్వు వచ్చిన నేపథ్యం ఏంటి, నీ బిజినెస్లు ఏంటి, కిషన్ రెడ్డితో బిజినెస్ పార్ట్నర్షిప్ ఏంటి, ఇవి తెలనోళ్ళం కాదు. కానీ మాకు సామాజిక న్యాయం ఉంది. నువ్వు కూడా ఎదగాల, నువ్వు కోట్లలో ఉండాలా, అది కోరేటోళ్ళం మేము. నీలాగా ఒక కులం మీద ఏడ్చేటోళ్ళం కాదు. తీయమంటావా? బెంగళూరులో నీ హోటల్ బిజినెస్ తీయమంటావా కృష్ణమాదిగా? నాకు తెలియదంటావా? అన్నీ తెలుసు, కానీ మేము ఏడ్చేటోళ్ళం కాదు. ఎస్సీ కులాల్లో అందరూ అభివృద్ధి చెందాల. తప్పేముంది? కృష్ణమాదిగ సంపాదిస్తే తప్పేముంది? కానీ వాళ్ళ కాళ్ళ మీద వీడు వీళ్ళ కాళ్ళ మీద పడి ఈయన సంఖ్యలు చేరి ఆయన సంఖ్యలు చేరి అన్కాన్స్టిట్యూషనల్గా నువ్వు వచ్చే ప్రక్రియను మాలను విరోధిస్తున్నారు. మాదిగ ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు నిజంగా న్యాయం కావాలంటే అది కృష్ణమాదిగ ద్వారా కాదు. మీకు నిజంగా న్యాయం కావాలంటే కృష్ణమాదిగనే చేస్తాడంటే మేము రెడీగా ఉన్నాము, మీరు రెడీగండి. రేవంత్ రెడ్డి దగ్గర వెళ్దాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే సామాజిక వెనుకబాటుతనాన్ని సూచించే శాస్త్రీయమైనటువంటి కుల గణనను చేద్దాం, హేతుబద్ధమైనటువంటి గణనను చేద్దాం. ఏ కులం ఏ విధంగా వెనుకబడిందో నిర్ధారించుకొని ఆ రిజర్వేషన్లలో ఆ కులానికి మొదటి ప్రాధాన్యత ఇద్దాం. 59 కులాలకు 59 రోస్టర్ పాయింట్లు ఇద్దాం. ఇది సామాజిక న్యాయం అంటే. దానికి మేము రెడీ. సింపుల్. నేను
ఏ వ్యక్తి మీద ద్వేషంతో మాట్లాడట్లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడిందంటే నేను నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఒక కోణంలో అభిమానించిన వ్యక్తిని. అతనికి ఆఫీస్లో పోయి కలిసినప్పుడు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకున్నా. నీ సామ్రాజ్యంలో ఏకపక్షంగా వెళ్తున్నావు, నువ్వు గొప్ప సివిల్ సర్వెంట్వి, బాబాసాహెబ్ను వెనుక పెట్టుకొని ఓపెన్గా పనిచేస్తున్నావు, కానీ ఈ ఒక్క పని రేపు నీకు బోన్లు నిలబెడుతుందని నేను చెప్పా. నాకు ఇచ్చిన సమాధానం, స్వారస్లో ఎంఆర్పిఎస్ బ్యాచ్ ఉంది, వాళ్లకు కాస్త ద్వేషం ఉంది కాబట్టి అలా కొన్ని జరుగుతున్నాయి, నాకు సరే నేను ట్రై చేస్తాను. ఆయన బలవంతంగా మాదిగలతో అడ్మిషన్ ఇచ్చిండు. ఒక సివిల్ సర్వెంట్ అంటే దేశంలో అత్యున్నత సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన శపథం చేసి వచ్చేటప్పుడు ఏ కులానికి ఏ మతానికి పక్షపాతం వహించకుండా దేశ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని శపథం చేసి వచ్చిన వ్యక్తి మొత్తం 80% గురుకులాల్లో ఒక ఉమ్మడి హక్కును మాదిగలతో నింపేశాడు. ఆయన గురించి మాట్లాడద్దా? ప్రశ్నించకూడదా? అలా ఏం లేదు. ప్రశ్నించడానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఆయన వర్గీకరణ విషయంలో ఇక్కడ కనబడతలేడు కదా. ఇప్పుడు మీరు చేసేదంతా వర్గీకరణ. మాలలు తిన్నారు అన్నప్పుడు నువ్వు మాలలు తినలేదు, ఇగో మీరు ఇలా చేసిరని చెప్తున్నప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకే, ఆయన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి బోలెడు ఉన్నాయి. ఒక బోల్డ్ స్టేట్మెంట్ పిడమర్తి రవి ఇచ్చింది ఆర్మూర్ సభలో. కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను కేవలం మాదిగలకి ఇస్తా, మాలలకి ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకుని అన్నాడు. మేము దాన్ని రచ్చ చేయలేదే. నీ అభివృద్ధిని మేము ఆటంకం రాలేదు, నీ మీద ద్వేషం వెళ్ళగక్కలేదు, నీ డెవలప్మెంట్ను మేము అడగలేదు, లిడ్ క్యాప్ పేరిట తిన్న కోట్ల రూపాయల బడ్జెట్ను అడగలేదు. దానికి కారణం ఏంటంటే మీరు అభివృద్ధి చెందితే మాకు ఎటువంటి నష్టం లేదు, ద్వేషం లేదని మౌనం. నువ్వు వెళ్ళగక్కుతున్నా ఏదైతే ఉందో అదంతా ద్వేషం. డెఫినెట్గా వాళ్ళిచ్చే ప్రతిదానికి రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి నా భాష ప్రయోగం ఉంటుంది. ఒకవేళ దాన్ని వాళ్ళు దాటితే నేను అదే కులంలో వచ్చిన ఆ భాష ప్రయోగం వాళ్ళు ఎంత చేయగలరో దానికి రెట్టింపు చేయగలను. నాకు 2 కల్చర్లు ఉన్నాయి, ఇటు మరాఠీ అండ్ తెలుగు కల్చర్లు ఉన్నాయి. నేను 2 సంస్కృతుల బూతులు మాట్లాడతా. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పే దాంట్లో ఇంటలెక్చువల్ క్రిటిక్స్ పెడతా అంటే, నా ఓపెన్గా డిబేట్ చేస్తా అంటే కూర్చోమనండి, పిల్లండి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన తెలుగుని బహిర్గతం చేద్దాం. ఏ అంశం మీద మీరు డిబేట్ పెడతారో పెట్టండి. సంకుచిత ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆ జ్ఞానం కూడా సిమితమైన జ్ఞానం. అతను మాట్లాడేది మాలలు బ్రాహ్మణీయ వ్యవస్థను మోస్తున్నారు, బ్రాహ్మణికల్ కల్చర్ను మోస్తున్నారు. ఇవి మాట్లాడలేమా? మాట్లాడడానికి బోలెడు ఉన్నాయి. నేను 3 దశాబ్దాల నుండి మాలల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. మేము దోషులం కాదు అని నిరూపించే ప్రయత్నం తప్ప నాకు మాదిగ సమాజం పట్ల ద్వేషం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికైతే చాలామంది కామెంట్లు కానీ లేదంటే ఎన్ఐన్ మీడియాలో పెడుతున్న వీడియోలకు లైవ్లకు సంబంధించిన విషయంలో చెప్తున్నటువంటి కామెంట్లు చేస్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన విషయంలో క్లారిటీ కోసం మాట్లాడడం జరిగింది. క్లియర్గా మాలలను 30 సంవత్సరాలుగా దోషులుగా చూపించడం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాటికి మేము దోషులం కాదు అని చెప్పడం కోసం ఈ సభలు పెడుతున్నాం. తప్పకుండా డిసెంబర్ 1 తర్వాత కూడా మేము ఉద్యమం చేస్తాం. ఒకవేళ వర్గీకరణ సంబంధించిన విషయంలో వర్గీకరణ జరగాలి అనుకుంటే వర్గీకరణకు పూర్తి స్థాయిలో మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి రెంజల రాయేష్ గారు ప్రకటించారు, దిగంబర్ కాంబ్లే గారు ప్రకటిస్తున్నారు. కానీ అది రాజ్యాంగబద్ధంగా జరిగితే పార్లమెంట్లో చట్టం చేసి ముందుకు పోతే తప్పకుండా మేము చేస్తాం. లేదు అంటే రోస్టర్ పాయింట్ ఇచ్చి 59 కులాలకు న్యాయం చేయడం కోసం ముందుండి పోరాటం చేద్దామనంటే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లా కాకుండా చట్టబద్ధంగా కాకుండా చట్ట విరుద్ధంగా పోతే మాత్రం దానికి మేము వ్యతిరేకం. తప్పకుండా పోరాడతాం అయితే అంటున్నారు. మరి మాదిగా సామాజిక వర్గం నుండి కామెంట్లు చేస్తున్న వాళ్ళు కానీ మాట్లాడుతున్న వాళ్ళు కానీ తప్పకుండా వీటికి సంబంధించిన విషయంలో ఒకవేళ డిబేట్కైనా లేదు అని అంటే ఇంటర్వ్యూకైనా మీరు ఒకవేళ సహకరిస్తే తప్పకుండా ఇంటర్వ్యూ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్గీకరణ సంబంధించిన విషయంలో ఈరోజు మాల ఆత్మగౌరవ సభ పేరుతోని మాట్లాడుతున్నటువంటి ఏ ఒక్క అంశం మీదైనా ఎన్ఐన్ మీడియా వేదికగా వాళ్ళతో కానీ మీతో కానీ
వాళ్ళు మాట్లాడుతున్న అంశంలో లోపాలకు సంబంధించిన విషయంలో కూడా డిబేట్ చేయడానికైనా ఇంటర్వ్యూ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి. మేము మీరున్న ప్లేస్కైనా లేదంటే మీరు మీడియా సంస్థకు వచ్చినా కూడా ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి నేను మీడియా. థ్యాంక్ యూ.